వీళ్ళెవరో తెలుసు కదా మనకు. నందు అండ్ మధుకర్. నందు వల్గాస్, నందు కిచెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా యూట్యూబర్ లేదా కంటెంట్ క్రియేటర్స్. వీళ్ళ మీద వస్తున్న ఆరోపణ ఏంటి? ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, అయినా ఒక 4-5 రోజుల నుంచి వార్త వైరల్ అవుతూనే ఉంది. గ్రేట్ ఆదర్ పూర్తిగా లేదా ఇది బిట్? పూర్తి బిట్లేదు. సరే, విషయం ఏంటంటే వీళ్ళ మీద COS అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేటువంటి ఆరోపణతోటి కేసు నమోదైంది. ఇది సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ అంశాన్ని విశ్లేషణ చేసుకునే ముందు కొంచెం స్పష్టంగా చెప్తాను. వీళ్ళు నేరం చేశారని నేను అనడం లేదు, వీళ్ళు మోసం చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణల తగినటువంటి రిప్లైలు కానీ సమాధానం కానీ రావట్లేవు. ఆ బాధితులు ఆవేదన చెందుతూ ఉన్నారు కాబట్టి బాధగా ఉంది. ఆ బాధితుల తరపున ఎప్పుడైనా మీడియా సమాజం నిలబడాల్సిందే, విషయాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిందే, ప్రశ్నించాల్సిందే. మేము ఈ నందు అండ్ ఫ్యామిలీ వాళ్ళని రిప్లై కోసం మేము ప్రయత్నం చేశాం, కానీ నందు వాళ్ళు యాక్సెస్లో లేరు. వాళ్ళ వర్షన్ మాకు తెలియదు, కానీ మాకు అందలేదు. మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ చాలామంది ప్రయత్నం చేసినా నందు అండ్ ఫ్యామిలీ రిప్లై అయితే లేదు, కౌంటర్ అయితే రాలేదు సరైనటువంటిది. మరి ఎవరికైనా ఇచ్చారో తెలియదు. వివరాల్లోకి వెళ్దాము. వివరాల్లోకి ఏంటి అంటే COS అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది విదేశాల్లో ఉండే వాళ్ళకు అవసరం ఉంటుంది. ఎందుకంటే టూరిస్టు విశాఖ వెళ్ళిన వారు 15 రోజులు 20 రోజులు ఉండి రావాలి. ఎన్ని రోజులే పర్మిషన్ అయితే తిరిగి అక్కడ చూసుకొని స్టే చేసుకొని ఆ పర్యాటక ప్రాంతాన్ని ఎంజాయ్ చేసి రావాలి. అది ఎడ్యుకేషన్ వాళ్ళు వెళ్ళినప్పుడు చదువుకోవాలి. చదువు అయిన ప్రతి ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటారు కొందరు. ఆ గ్యాప్లో వాళ్ళు అక్కడ ఉండడానికి అనుమతి కావాల్సినటువంటి పత్రాలు, వీళ్ళు నేను స్పాన్సర్ చేస్తాను, వీళ్ళు నాకు మా కంపెనీలో పనిచేస్తున్నారు, మా మనుషులు అంటూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. లేదా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా అది పనిచేస్తూ ఉంటుంది. అది ఉంటే ఏమిటంటే ఆ దేశంలో ఉండడానికి టెంపరీగా ఉండడానికి అనుమతి లాంటి సర్టిఫికేట్ అది. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. చాలామంది ఈ ఫెసిలిటీని దుర్వినియోగం చేస్తారంటే ఈ పలానా కంపెనీ XYZ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పి సర్టిఫికేట్ రూపంలో చూపించుకొని వాళ్ళు అక్కడ చదువుకోవడము, పార్ట్ టైం జాబులు, వ్యాపారాలు ఏదో అదే చేసుకొని జీవనం సాగిస్తూ కొంతకాలానికి పర్మనెంట్గా అయ్యేటువంటి రూపకంలోకి మారుతారు. దీన్ని టెంపరీగా వాడుకుంటారు. ఇలా స్పాన్సర్ ఇచ్చిన కంపెనీ ఏంటంటే ఈ పలానా అబ్బాయి పలానా వాళ్ళు మా కంపెనీలో పనిచేస్తున్నాడు, నెలకు జీతం ఇస్తున్నాడు, నాకు పని చేస్తున్నాడు, కాబట్టి మేము వాళ్ళ మధ్య 1 year 6 నెలలు 9 నెలలు 1 year అగ్రిమెంట్ ఉంది, ఆ పని వరకు మేము అనుమతిస్తాం, మీరు అనుమతించండి అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు శాలరీ ఇస్తారు, పని చేస్తారు కాబట్టి శాలరీ ఇవ్వాలి, శాలరీ ఇస్తారు, వీళ్ళు పని తీసుకుంటారు. ఆ 1 year ఏదో వెళ్ళిపోవాల్సి ఉంటుంది, పీరియడ్ అయిపోయినాయి. కానీ ఇక్కడే స్కామ్ మొదలవుతుంది. పేరుకే నామమాత్రంగా మా కంపెనీలో పనిచేస్తున్నట్టు పేపర్ డాక్యుమెంట్ ఇస్తారు, శాలరీ ఇచ్చినట్టు చెప్తున్నట్టు చేస్తారు. ఇక్కడ వాళ్ళు అసలు ఆ కంపెనీకి పోరు, అక్కడ జాబు చేయరు, కానీ డబ్బులు పడుతున్నట్టు డబ్బులు తీసుకున్నట్టు ట్రాన్సాక్షన్ అయితే నడుస్తుంది అట. ఇకపోతే రెండవది, ఇక్కడ ఈ మధుకర్ అండ్ కంపెనీ వాళ్ళు చేసిన దాంట్లో ఇంకొక తీరు ఏంటంటే వాళ్ళకు ఒక డమ్మీ ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తారు, వాళ్ళని పని ఇచ్చినట్టుగా చేస్తారు. ఆ పని నీ పనితనం రాలేని మిమ్మల్ని తీసేస్తారు. కానీ వీళ్ళకేంటి, సర్టిఫికేట్ ఇచ్చాం కదా, మీ డబ్బులకు సర్టిఫికేట్ కోసం కదా ఇచ్చింది, కాబట్టి చెల్లుకు చెల్లు అనే ధోరణిలో మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే COS సర్టిఫికేట్ ఇప్పిస్తా పేరు మీద లక్షలు తీసుకొని సరైనటువంటి పని ఇప్పించలేదు, సరైన సర్టిఫికేట్ ఇప్పించలేదు, దొంగ పని అంటే ఫేక్ పని ఇప్పించి పని చేసినట్టుగా చేసి నీకే నైపుణ్యం లేదని తీసేస్తున్నారు. ఇది ఒక బాధితుడితో ప్రారంభమై ఈరోజు 10 మంది దాకా సోషల్ మీడియాలో విక్టిమ్సే మాట్లాడుతున్నారు. ఇక్కడ వేరే కాదు విక్టిమ్స్, వేరే వాళ్ళ వార్తలు కాదు, విక్టిమ్సే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులకు వాళ్ళు వీడియో కాల్స్ రూపంలోనూ ఆడియో కాల్స్ రూపంలో మాట్లాడి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ మీద కేసు కూడా నమోదైందని తెలుస్తుంది.
గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం అంటే వీళ్ళు గుంటూరులో బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసి డబ్బులు కలెక్ట్ చేశారని తెలుస్తుంది. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాదు నగరాల్లో డెస్టినీ కన్సల్టెంట్స్ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ ఇప్పిస్తామని చెప్పి కార్యకలాపాలు నిర్వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్లో చదువుకున్న రోజుల్లో మధుకర్తో పరిచయం ఏర్పడింది. లండన్లో ఉద్యోగం చేసి భారత్కు వచ్చిన తర్వాత శివక్రాంతి కుమార్ వీసా రెన్యువల్, భార్యకు ఉద్యోగం కోసం సిఓసి ఇప్పిస్తా అని చెప్పినటువంటి సదరు మధుకరు దీనికోసం 15 లక్షల రూపాయలు చెల్లించాలని మధుకర్ సూచించగా 2023లోనే ఆయన డబ్బులు చెల్లించినట్టు 2 బ్యాంకు ఖాతాలకు వేసినట్టు, ఆ వేసిన బ్యాంకు ఖాతాలు కూడా వీళ్ళ నందు అండ్ ఫ్యామిలీ పేరుతోనే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు రిసీవర్ బెనిఫిషర్స్ వాళ్ళే కనపడతారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళే ఉంటుంది. బాధితులు శివకుమార్ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్లోనే కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాత ఒక్కొక్కటి ఈ కేసు మధుకర్ A1, రమణానంద A2, మోహన్ రావు A3గా పోలీసులు తేల్చారు. బహుశా నందుకైతే రమణానందన అంటే పూర్తి ఒరిజినల్ పేరట. సో కాబట్టి ఈమె వీళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు మనం చూసాం నిన్న మొన్న మంగ్లీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి సెలబ్రిటీ రాగానే. ఇప్పుడు వీళ్ళ మీద వస్తున్నాయి. వాళ్ళ సెలబ్రిటీ నేమ్ని, బ్రాండ్ని మిస్యూజ్ చేసుకొని జీవితాన్ని ఏ సోషల్ మీడియా ద్వారా అయితే వీళ్ళు ఎదుక్కుంటూ వచ్చారో అదే సోషల్ మీడియా ఇప్పుడు వీళ్ళని పడేసింది. అంటే మంచిని వాడుకోవాల్సిన కత్తిని చెడుకు వాడుకుంటే ఎంత ప్రమాదమో వీళ్ళు ఆ విధంగా చేశారు. వీళ్ళు లండన్లో కూడా చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు తెలుస్తుంది. కానీ గతంలో ఎప్పుడో 6 నెలల కింద ఎప్పుడో వీళ్ళు దీన్ని ఖండిస్తూ ఒక వీడియో చేశారు. కానీ ప్రస్తుతానికైతే లేరు. వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరని ఒక వార్త చెప్తున్నారు. కేసు నమోదైనగా పారిపోయారని చెప్తున్నారు. వివరాలు అయితే తెలుస్తలేదు. మొత్తం మీద అయితే ఇది చాలా రసాభాసం అవుతూ ఉంది ఈ కేసు తాలూకు వివరాలు. ఇది విషయం, ఈనాటి అంశాలు. విషయం ఏంటంటే ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు ఇది నందు అని వాళ్ళు చేసినటువంటి చీటింగ్ ఆరోపణ. ఈ ఆరోపణలలో నిజమా కాదా అనేది తేలాలంటే వాళ్ళ వర్షన్ వినాలి, కేసు విచారణ జరగాలి. ప్రస్తుతానికి మనం ఇది ఆరోపణగానే చెప్తున్నాం. వీళ్ళు నేరం చేశారైతే మనం చెప్పట్లేము. ఇకపోతే దాని తర్వాత విద్యార్హతను బట్టి ఉద్యోగాల గురించి ఒక నిర్ణయం జరిగింది. ఇంకొక వార్త ఉండే అది నెక్స్ట్ స్పెషల్ స్టోరీ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో గోవా లాంటి సంస్కృతి తీసుకొస్తారని చెప్పి అది బిట్టి ఇక్కడ కనపడలేదు. అది లోపల పేజీలు ఎక్కడో ఉండేది వార్త అది. సరే, అదొక వార్త. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తీరు, భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా చెప్తూ ఇది మళ్ళొకసారి తెలంగాణ యావత్ సమాజం చెప్పింది. తెలంగాణ మా అయ్యా జాగీర్ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ చిన్నపిల్లాడు కూడా ఎలా మాట్లాడాడు కూడా చూసాం కదా. ఇది ఈనాటి ముఖ్యాంశాలు. మళ్ళీ రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ రాబోయేటువంటి 24 గంటల్లో ఏం వార్తలు ఉంటాయి, అవి ఏం ప్రజలకు ఎంతవరకు ఉపయోగం, రాజకీయ పరిణామాలు ఏమిటి, నిజాలేమిటి, దాని వెనుక రహస్యాలను ఛేదిస్తూ చిదంబర రహస్యాలను ఛేదిస్తూ విశ్లేషణ చేసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం న్యూస్ అనాలిసిస్ మాత్రమే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. చూస్తున్న నుండి కొలుగూరి 24/News TV సైనింగ్ అవుట్.